ఒక బౌల్ తీసుకొని క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, క్యాబేజీ వేసుకోవాలి. ఉప్పు పావు టీ స్పూన్, అర టీ స్పూన్ మిరియాల పొడి, 3 స్పూన్స్ మయోనీస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని రెండింటిపైన గ్రీన్ చట్నీ అప్లై చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని బ్రెడ్పై వేసుకొని చీజ్ వేసుకోవాలి. వేసుకొని పైన బ్రెడ్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం బటర్ వేసుకొని దానిపైన మనం బ్రెడ్ పెట్టి పైన బటర్ రాసుకొని మూత పెట్టుకొని ఎరుపు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రెండో వైపు టర్న్ చేసుకొని బటర్ వేసుకొని బాగా కాల్చుకోవాలి. వేగిన తర్వాత సైడ్కి తీసుకోవాలి. అంతేనండి, శాండ్విచ్ రెడీ అయిపోయినంటే. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.